హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్జీ. స్టార్ మాల్లో 12 గంటల 30 నిమిషాల టైం స్లాట్లో గుప్పుడెంత మనసు సీరియల్ అయితే ప్రజెంట్ అయితే టెలికాస్ట్ చేస్తున్నారు. దీంట్లో రిషి సార్ రావడానికి 2 విధాలుగా లైన్ క్లియర్ అయిందని అందరూ అనుకున్నారు. కుమార్ పంత్ అయిన డైరెక్టర్ గారి గురించి అసలు సార్ ఇప్పటికన్నా రిలీజ్ అయ్యారు. గ్యామ్ సీరియల్ అంత టీఆర్పీ రావడానికి మెయిన్ రీజను కథతో పాటు దాంట్లో యాక్ట్ చేస్తున్న రిషి సార్, అదే ముఖేష్ గౌడ గారు అని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖేష్ సార్ క్విట్ అయ్యారు. అదేవిధంగా జగతీని కూడా క్యారెక్టర్ని చంపేయడంతో దాంట్లో అసలు కథే లేకుండా మొత్తం టోటల్గా న్యూ క్యారెక్టర్స్ చుట్టూ తిప్పడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది చూడడం మానేసి టైం స్లాట్ కూడా ఆఫ్టర్నూన్ టైం స్లాట్కి చేంజ్ చేశారు. గైస్ ఇది అలా ఉండగా ప్రజెంట్ అయితే మనము సీరియల్లో విషయానికి వస్తే మనుని రిలీజ్ చేయించేది రిషి సార్ వచ్చే తను రిలీజ్ చేయించి స్టోరీని ఎండ్ చేసేసారు అనుకున్నారు. కానీ వినూత్నంగా మనుని రిషి సార్ రాకముందే తను రిలీజ్ అయిపోయాడు. గైస్ ఇది ఎలా ఉండగా ఇంకా రిషి సార్ రావడానికి ఒక్క వే అనేది బ్లాక్ చేసినట్టు అయింది. ఇంకొకటి ఏంటంటే వసుని రాజు కిడ్నాప్ చేసినప్పుడు వసుని కాపాడడానికన్నా రిషి సార్ వస్తారు అనుకుంటారు, కానీ అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఈ 2 వేస్ బ్లాక్ చేసినట్టు అయింది రిషి సార్ ఎంట్రీని. సో గైస్ ఇంకా రిషి సార్ వస్తాడా రాడా, అసలు రిషి సార్ ఎంట్రీ ఉందా లేదా అనే విషయాన్ని కాలమే సమాధానం చెప్పాలి. మీరేమంటారు? కానీ ఎవరైతే ఫాలోవర్స్ నాలాగా ఉంటారో తన ఎంట్రీ కోసం తన గురించి ఒక చిన్న అప్డేట్ తీసినా కానీ ఎంతో ఈగర్గా రిషి సార్ వస్తారని హోప్తోనే ఉంటున్నారు.